హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 4 హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటాను. అయితే ఈ మగవారిలో వచ్చే అంగముందులున్న చర్మంలో ఫైమోసిస్ అంటే ఏంది, అసలు ఆ ఫైమోసిస్ లక్షణాలు ఏంది, ఫైమోసిస్ వస్తే ప్రాబ్లం ఏంది, దీనివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, దీనివల్ల ఇంటర్ కోర్స్ అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ అనేది ఇవాళ మనం డిస్కస్ చేద్దాము. ఫైమోసిస్ అంటే ఏంటి అంటే యూజువల్గా అంగం ముందరున్న భాగం ఏదైతే ఉందో, ఈ హెడ్ లాంటి భాగం ఏదైతే ఉందో దీన్ని మనము గ్లాన్స్ అంటాం అన్నట్టు. ఈ గ్లాన్స్కి పైన చర్మం ఏదైతే ఉందో పైన చర్మం స్ట్రేట్గానే ఉంటుంది, బట్ కింద చర్మం మాత్రము అతుక్కొని ఈ రకంగా ఉంటుంది, ఈ అతుక్కున్న పాటనే మనము ఫ్రెన్యులం అని చెప్పి అంటాం. ఈ ముందరున్న పాటని గ్లాన్స్ అంటాం. యూజువల్గా ఈ చర్మం ఏదైతే ఉందో ఈ గ్లాన్స్ మీద స్లైడ్ అవ్వాలి, ఈజీగా స్లైడ్ అవ్వాలి, అంటే వెనక్కి రావాలి, మనం లాగిన వెంటనే వెనక్కి రావాలి. కొందరికి ఏమవుతుందంటే ఫ్లాసిడ్ స్టేజ్, అంటే అంగం చిన్నగా ఉన్నప్పుడు వెనక్కి వస్తుంది ఈజీగానే, కానీ అంగం పెద్దగా అయిన తర్వాత వెనక్కి రాదు, టైట్గా మూవ్ అవుతుంది, కొందరికి పెయిన్ఫుల్గా మూవ్ అవుతుంది, కొందరికి అసలు మూవే కాదు, కొందరికైతే ఇది మొత్తం అతుక్కపోతుంది. పిన్ పాయింట్ చిన్న మేటస్ అంటాం కదా, చిన్న ఓపెనింగ్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ నుంచి మూత్రం వచ్చేది కూడా తెలియదు మనకు, అసలు ఒక్కొక్క డ్రాప్ తగులుతూ ఉంటుంది. కొందరికి మూత్రం ఇక్కడ స్టక్ అయిపోయి ఇక్కడ ఉబ్బడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. కొందరికి అసలు వెనక్కి తీసుకోవాలనే ఐడియా కూడా ఉండదు, వెనక్కి కనుక్కొని ఎప్పుడు క్లీన్ కూడా చేసుకొని ఉండరు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మన సొసైటీలో చూసుకుంటే కనుక. అసలు అంగం ముందున్న చర్మం వెనక్కి పోవాలన్న సంగతి చాలామందికి తెలియదు. బట్ అంగం ముందున్న చర్మం మనం వెనక్కి ఫ్రీక్వెంట్గా మనం వెనక్కి చేసుకొని డైలీ స్నానం చేసేటప్పుడు దాన్ని వెనక్కి కనుక్కొని ఆ ఏరియా అంతా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అక్కడ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, స్మెగ్మా అని చెప్పి ఫామ్ అవుతూ ఉంటుంది. అదంతా మనం క్లీన్ చేసుకోకపోతే అదంతా అతుక్కపోవడము, ఫౌల్ స్మెల్ రావడము, ఇచ్చింగ్ రావడము, దురదలు పెట్టడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో అంగం అనేది వెనక్కి పోకపోతే కనుక పెళ్ళైన తర్వాత ఇంటర్ కోర్స్ చేసినప్పుడు కూడా మనకు ఆ అంగం ఉన్న చర్మం వెనక్కి పోకపోవడం వల్ల అక్కడ కట్ అయిపోవడము, ఒకసారి బ్లీడింగ్ అవ్వడము, విపరీతమైన పెయిన్ అవ్వడము, దీనివల్ల బాధ ఎక్కువైపోయి ఎరెక్షన్స్ కూడా రాకుండా అయిపోవడం, అంగస్తంభన ఇష్యూస్ రావడం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావడం అని చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఈ ఫైమోసిస్ ఉండడం వల్ల ఏంటంటే చాలామందికి తెలియక దాన్ని వదిలేయడం వల్ల ఈ చర్మం అనేది ఈ గ్లాన్స్కి అతుక్కోవడం జరుగుతుంది అన్నట్టు. ఈ గ్లాన్స్కి అతుక్కపోయి మెల్లగా బిఎక్స్పో అంటాం, బెల్నైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్ అంటాం, అంటే మొత్తం అతుక్కపోవడము, కొందరికి చర్మం అంతా తెల్లగా అయిపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే మనం సర్జరీ కూడా కాంప్లికేషన్ అయిపోతుంది. సో ఫైమోసిస్ అనేది మీరు కనిపెడితే కనుక, ఫైమోసిస్ అంటే అంగం యొక్క చర్మం వెనక్కి పోతలేదు అనుకుంటే, అంగం మెత్తగా ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు వెనక్కి పోతుంది, గట్టిపడ్డప్పుడు పోవట్లేదు అనుకుంటే ఇమ్మీడియట్గా నన్ను కన్సల్ట్ అవ్వండి. మనం దీనికి ది బెస్ట్ సర్జరీ ఏంటి అంటే సుంతి ఆపరేషన్ అంటాం కదా, సర్కంసిషన్ అంటాం. ఇది మనం చేసే మెథడ్ ఏదైతే ఉందో దాని పేరే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ అంటారు. ఇందులో మనం ఒక సర్కంసిషన్ డివైస్ అంటారు, అంటే ఒక డిస్పోజబుల్ స్టేప్లర్ డివైస్ అంటాం. అందులో మనం కటింగ్ చేస్తాము, కానీ ఇక్కడ కుట్లు వేయకుండా పిన్స్ కొడతాం అన్నట్టు. ఇవి స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్ ఉంటాయి, ఒక 20 to 24 పిన్స్ ఉంటాయి, సైజుని బట్టి ఉంటుంది. ఇందులో కూడా మనకు డిఫరెంట్ సైజెస్ వస్తుంటాయి. ఈచ్ పెనీస్కి ఒక్కొక్క సైజ్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ కటింగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ వరకు మనం కటింగ్ చేస్తాము, కటింగ్ చేయగానే మనకి ఇది వెనక్కి వచ్చేసేస్తుంది, ఎందుకంటే ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి మనకు పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి అన్నట్టు. ఆ పిన్స్ ఏవైతే ఉన్నాయో 10 నుంచి 12 రోజుల్లో పిన్స్ ఊడిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి నొప్పి ఉండదు, ఎటువంటి వాపు రాదు. పేషెంట్కి ఎంత ఈజీగా ఉంటుందంటే ఇది జస్ట్ 5 minutes సర్జరీ, వితిన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. పేషెంట్ యథావిధిగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. బట్ తీసుకోవాల్సిన ప్రికాషన్ చాలా ఇంపార్టెంట్. అంగస్తంభన కాకుండా చూసుకోవాలి, ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్ కోర్స్ ఏదైతే కలయిక ఉందో కలవకూడదు. అట్లీస్ట్ 1 month వరకు కలవకుండా ఉంటే కనుక అసలు సర్జరీ అయినట్టు కూడా తెలియదు. ఈ రెండు కనుక చేయకపోతే కనుక ఏం కాంప్లికేషన్స్ వస్తాయంటే బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు, అంతేకాకుండా కొన్నిసార్లు వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఏరియాలో ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్కి ఈ గ్లాన్స్కి మధ్యన వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ వాపు ఎందుకు వస్తుందంటే అంగస్తంభన, కొందరికి తెల్లవారుజామున అంగస్తంభన అవుతుంటుంది, గుర్తుపట్టుకోరు, లేవరు. ఇట్లాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే అక్కడ బ్లాక్ అయిపోతుంది, రక్తము చెడు నీరు అంతా బ్లాక్ అయిపోయి అక్కడ వాపు వస్తుంటుంది అన్నట్టు. సో ఈ వాపు రాకుండా ఉండాలంటే అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. అట్లీస్ట్ ఒక 10-12 రోజులు అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. తెల్లవారుజామున అంగస్తంభన అవుతుంది, హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంలో నిద్ర నుంచి లేవడం, అటు ఇటు తిరగడం వల్ల మనకు అంగస్తంభన ఇష్యూస్ అనేవి పోతుంటాయి అన్నట్టు. సో 10-12 రోజుల్లో పిన్స్ పడిపోతాయి. పిన్స్ పడంగానే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, కాంప్లికేషన్ ఉండదు. 1 month తర్వాత వాళ్ళు ఎప్పటిలాగా ఇంటర్ కోర్స్ చేసుకోవచ్చు. సో ఇది జస్ట్ 5 minutes ప్రొసీజర్, 30 minutesలో డిశ్చార్జ్ అవుతారు కాబట్టి దీనికి ఎటువంటి హెజిటేట్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది వీళ్ళు బయటికి చెప్పుకోలేక అలాగే గడుపుతూ ఉంటారు. దీనివల్ల క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ గ్లాండ్స్ మీద అంటే ఆ అంగం ముందున్న చర్మం తీయడం వల్ల
మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఈజీ టు క్లీన్ చేయడం ఈజీ అవుతుంది కాబట్టి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి. సో ఎవరికైనా కనుక ఫైమోసిస్ ఉంటే కనుక మీరు గమనించుకోండి, ఒకవేళ అంగముందరున్న చర్మం కనుక వెనక్కి పోవట్లేదు అంటే దాన్ని ఫైమోసిస్గా కన్సిడర్ చేయాలి. ఇమ్మీడియట్గా దానికి ట్రీట్మెంట్ ఇప్పించుకోవాలి. దీనివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు. ఇది జస్ట్ సింపుల్ డే కేర్ సర్జరీ, వితిన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా కనుక ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ కావాలంటే తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. సో దీనికి మనం పర్మనెంట్ సొల్యూషన్ని మనము ఇవ్వచ్చు. సో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో నన్ను కలవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.